మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ విష్ణు టాక్స్ అండి. రైట్. సో మాధవిరెడ్డి గారు, వీకెండ్ లోకి అడుగు పెట్టేశాం. ఆడియన్స్ అంతా కూడా మాధవిరెడ్డి గారి వీకెండ్ అనాలిసిస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి ఇవాళ వీకెండ్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాము. సెన్సెక్స్ ఏమో 76,215 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో 23,089 వద్ద క్లోజ్ అయింది. చూస్తున్నాం కదా, గత నెల రోజుల నుంచి మార్కెట్ ఎంత పెద్ద ఈవెంట్స్ ని ఫేస్ చేసుకుంటూ వచ్చిందో, అండ్ అదే విధంగా రాబోయే వారం 10 రోజుల్లో కూడా మార్కెట్ లో పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా జరగబోతున్నాయి. ఏంటి అసలు నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఎలాంటి మేజర్ ఈవెంట్స్ మార్కెట్ కి సవాల్గా మారబోతున్నాయి అసలు? సో మార్కెట్స్ అయితే సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగా ఎదుర్కొంటుందండి. చాలా అంటే అన్ని రకాలుగా, అంటే 1 by 1 మనం చెప్పుకుంటూ వెళ్తే స్టార్టింగ్ ఫ్రమ్ ఈ మంత్ స్టార్ట్ అవడంతోనే, అంటే మన January 20th నుంచి ట్రంప్ ఇంపాక్ట్ అనేది మనం చూసాం. ఆ వాల్టిలిటీ అనేది మనకి బాగా కనిపించింది. ఆ తర్వాత మనకి ఈ Q3 ఎర్నింగ్స్ అండి, ఎస్పెషలీ వాట్ మార్కెట్ ఈజ్ అబ్జర్వింగ్ అండ్ గెట్టింగ్ లైక్ బేరిష్, కొంచెం అలా వెళ్ళడానికి, కొంచెం వీక్ అవ్వడానికి కారణం కూడా ఈ మిక్స్డ్ రిజల్ట్స్ బాగా వస్తున్నాయండి Q3 ఎర్నింగ్స్ లో. అంటే కొన్ని ఏమో మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి, కానీ కొన్ని కంపెనీస్ మాత్రం, ఎస్పెషల్లీ సిఎంట్ ఇలా కొన్ని కంపెనీస్ అయితే బాగా డిసప్పాయింట్ చేశాయండి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి. చాలా తక్కువ, లైక్ జొమాటో కూడా. సో కొన్ని పెద్ద పెద్ద కంపెనీలే ఎర్నింగ్స్ అనేవి కొంచెం వీక్ ఎర్నింగ్స్ ఎప్పుడైతే ఇచ్చాయో అందరూ కూడా కొంచెం మార్కెట్స్ నుంచి దూరంగా వెళ్ళారనే మనము ఫస్ట్ రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద మేజర్. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ మనకి మార్కెట్ ని ఈ విధంగా ఈ బేరిష్ ట్రెండ్ లోకి పక్కకి తీసుకెళ్లిపోవడానికి కారణం FIS సెల్లింగ్ అండి. జనవరిలోనే ఆల్మోస్ట్ 60,000 crores ఇప్పటి వరకు FIS సెల్లింగ్ చేశారు. సో వీఆర్ ఆల్ వెయిటింగ్. అంటే ఇంకా మన మార్కెట్స్, అంటే వాళ్ళు వేరే మార్కెట్స్ కి వెళ్ళడానికి ఇక్కడ కొంచెం ఓవర్ వాల్యూషన్స్ ఉన్నాయి అనేది. ఇప్పటికీ మార్కెట్ ఆల్మోస్ట్ 12% కరెక్ట్ అయింది. కొన్ని స్టాక్స్ అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 30%, 20% స్టాక్స్ కూడా చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ వెన్ ద FIS విల్ బికమ్ ద టర్న్. వాళ్ళు ఎప్పుడైతే పాజిటివ్ గా టర్న్ అవుతారో అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ లైక్, ఒకవైపు FIS సెల్లింగ్, ఒకవైపు ట్రంప్ అన్సర్టనిటీ. మీకు తెలుసు కదా ఆయన అన్సర్టనిటీ ఎట్లా ఉంటుంది, అది అంతా కూడా మనకి మార్కెట్ మీద కనపడుతుంది. హీఈస్ వెరీ అగ్రెసివ్ అండ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఆయన అంత అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయో మార్కెట్ కూడా అంత నర్వస్ గా ఏ డెసిషన్ తీసుకోలేకపోతుంది. ఆల్రెడీ ఆ ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద వచ్చేసింది. ఆయన ఏం చేస్తారు అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్. అది His thoughts are unpredict. ఎప్పుడు ఏమి మనకి టారిఫ్స్ అంటారా, ఎప్పుడు ఏ కంట్రీ మీద టారిఫ్స్ అంటారా, ఇప్పటి వరకు ఇమిగ్రెంట్స్ గురించి కానీ దాని గురించి ఇక అన్ని అండి. WHO నుంచి సడన్ గా బయటకి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బయటకు వచ్చేసారు. అసలు మాకు ఈ ప్యారిస్ ది కూడా, అందులో నుండి కూడా ఆ ప్యాక్ నుంచి కూడా బయటకు వచ్చేసారు. దీస్ ఆర్ ఆల్, వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏంటి ఇంత ఫాస్ట్ డెసిషన్స్, ఆల్మోస్ట్ 82 డెసిషన్స్ తీసుకొని వచ్చారు ఆయన టేబుల్ మీదకి. అంటే చాలా వాటి మీద ఆల్రెడీ ఆయన సిగ్నేచర్స్ కూడా చేసేసి స్టార్ట్ చేసేసారు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ లైక్ నౌ ద ఎంటైర్ గ్లోబ్ ఈజ్ అడ్జస్టింగ్. ఇక రాగానే ఆయన ఇంపాక్ట్ అయితే బాగానే కనిపించింది. లైక్ గోల్డ్ మనకి పెరుగుతూ ఉంది, ఒకవైపు క్రూడ్ ఆయిల్ తగ్గుతూ ఉంది, ఒకవైపు మనకి హీఈస్ వెరీ పాజిటివ్ అబౌట్ బిట్ కాయిన్స్ అండ్ క్రిప్టో కరెన్సీస్, అవి పెరుగుతున్నాయి. సో ఆల్ ఓవర్ గా ద ట్రంప్ ఇంపాక్ట్ అయితే అన్ని అసెట్ క్లాసెస్ మీద మనకి కనిపిస్తుంది. సో అలానే మన ఎకానమీ అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఆ ఇంపాక్ట్ అనేది, ఒకటి ట్రంప్ ఇంపాక్ట్, ఒకటి Q3 రిజల్ట్స్ మనకు కొంచెం మిక్స్డ్ గా వచ్చాయండి. దానివల్ల కూడా ఎవరు కొత్త వాళ్ళు మార్కెట్ లోకి రావడానికి కొంచెం దూరంగానే ఉంటున్నారు. పెద్దగా ఏమీ మనకి కనిపించట్లేదు ఆ పాజిటివిటీ అనేది మార్కెట్. అంటే ఇంత కరెక్షన్ అయిన తర్వాత యాక్చువల్లీ వీఆర్ లుకింగ్ ఫర్ ద సపోర్ట్. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఈజ్ టేకింగ్ ద సపోర్ట్ ఎట్ 23,000 అండి. ఇప్పటికీ 23,000 2 times మాత్రమే బ్రేక్ చేసింది. ఒక్కసారి 22,900 ఆ రేంజ్ కు వెళ్ళింది. బట్ అగైన్ ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్. సో ఆ 23,000 అనేది చాలా సైకలాజికల్ సపోర్ట్ అండి. వి విష్ దట్ మనం అక్కడే ఆ 23,000 దగ్గర నుంచి మనము నెక్స్ట్ లెవెల్ కైనా వెళ్తే బాగుంటుందండి. బట్ వెన్ వి సీ
అది కానీ 23,000 కానీ మనకి క్లోజ్ అయినట్లయితే బిలో మార్కెట్, డెఫినెట్లీ వి సీ సమ్ మోర్ ఫాల్. అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చే వారం 10 రోజుల్లో మార్కెట్ ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేయబోతుంది, అసలు ఏంటి మేజర్ ఈవెంట్స్ ఏ ఉన్నాయి మార్కెట్? సో డెఫినెట్లీ అండి, అంటే ఇప్పుడు మనకి బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే ఇప్పుడు అందరూ కాన్సన్ట్రేషన్ అంతా కూడా బడ్జెట్ మీద ఉంది. సో దట్ ఈస్ జస్ట్ మనకి ఫ్యూ డేస్ లోనే ఉంది. ఫిబ్రవరి ఫస్ట్ మనకి బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు 8th టైం ఆమె ప్రెజెంట్ చేయబోతున్నారు. సో ఈ ట్రంప్ ఈవెంట్ ఇలా జర్కిస్తే ఇప్పుడు అది ఏ విధంగా మనకి షాక్ ఇస్తుందా, అసలు ఎట్లా ఉంటుంది అని చెప్పి చాలా వరకు ఈ బడ్జెట్ మీదే మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ నుంచి మన మార్కెట్స్ కి ఒక రకమైన డైరెక్షన్ అనేది వచ్చే అవకాశం అయితే ఈ బడ్జెట్ తోనే ఉంది. సో బడ్జెట్ అనేది చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ది బడ్జెట్ ఆన్ అవర్ ఎకానమీ. మన ఎకానమీ ఒక సస్టైనబుల్ గ్రోత్ వైపు ఆమె ఎలా తీసుకెళ్లబోతుంది ఈ ఎకానమీని అనేది అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. సో దిస్ ఈజ్ వన్. ఆ రోజు అసలు యాక్చువల్ గా సాటర్డే అండి, బట్ స్టిల్ దెర్ ఈస్ మార్కెట్ అయితే ఆ రోజు అందరూ అబ్జర్వ్ చేయాలి. ఆ రోజు February 1st రోజు ఈవెన్ దో దెర్ ఈస్ ఎ సాటర్డే మనకి మార్కెట్స్ ఉండవు, బట్ డ్యూ టు ద బడ్జెట్ సెషన్ ఉండడం వల్ల ఆ రోజు మార్కెట్స్ అయితే యాజ్ యూజువల్ గా సాటర్డే రోజు ఉన్నాయి. అది ఒక మనకి కనిపిస్తుంది చేంజ్ లాగా. అండ్ నెక్స్ట్ ఈవెంట్ అంతా కూడా రెపో రేట్ మీద మనకి ఉందండి. ఈసారి రెపో రేట్ అయితే చాలా ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే ఒకవైపు గ్రోత్ స్లో అయిపోయింది. అందరూ ఏమంటున్నారంటే ఈ పాటికే రెపో రేట్ తగ్గించాల్సి ఉంటే బాగుండేది, కొంచెం మార్కెట్ లో కొంచెం కన్సంప్షన్ పెరిగేది. ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్స్ ఈ విధంగా పెంచడం వల్ల, ఈ విధంగా ఎన్నో రోజుల నుంచి తగ్గించకపోవడం వల్ల కూడా కొంచెం గ్రోత్ మీద ఆ ఇంపాక్ట్ పడింది. జీడిపి కూడా కొంచెం స్లో డౌన్ అయింది. సో డెఫినెట్లీ ఈసారి అయితే మనకి ఎక్స్పెక్టేషన్ అయితే February 7th మనకి ఆర్బీఐ పాలసీలో, మానిటరీ పాలసీలో డెఫినెట్లీ దేర్ షుడ్ బి ఏ గుడ్ న్యూస్ అండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 25 basis points నుంచి 50 BPS వరకు రెపో రేట్ కట్ అనేది ఉంటే డెఫినెట్లీ మార్కెట్ మైట్ టేక్ సమ్ పాజిటివ్. అక్కడ నుంచి మనకి పాజిటివ్ ఏమైనా మనకి మార్కెట్స్ మళ్ళీ 24,000 క్లెయిమ్ చేస్తుందేమో, బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ఆర్బీఐ మానిటరీ పాలసీ మీదే ఇప్పుడు మార్కెట్స్ అంతా వెయిట్ చేస్తున్నారండి. బట్ ఏమాత్రం డిసప్పాయింటింగ్ గా ఉన్నా అగైన్ వీ కెన్ సీ ద మార్కెట్ ఆన్ అదర్ సైడ్ ఆఫ్ 22,000. అండ్ అదేవిధంగా February 7th ఆర్బీఐ పాలసీ అవుట్కమ్ కూడా ఉంది. నిజంగా అంటే ఆర్బీఐ కి సంబంధించిన ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందంటే నిజంగా మార్కెట్ బిక్క చచ్చిపోతుంది. ఏంటి అసలు 7th నాడు మార్కెట్ ని ఇన్వెస్టర్స్ ఏ విధంగా అబ్జర్వ్ చేయాలంటారు అసలు? సో ఈసారి అయితే అంటే ఇట్స్ ఆల్మోస్ట్ షూర్ దట్ హ్యాస్ టు బి డన్. అంటే లాస్ట్ మానిటరీ పాలసీలోనే యాక్చువల్ గా మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేశాయి 25 BPS పాయింట్స్ తగ్గిస్తారని. బట్ ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ తగ్గించాయండి, 2 times వాళ్ళు తగ్గించారు. మన ఇండియన్ మార్కెట్స్ ఒక్కసారి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కొంచెం కంట్రోల్ వచ్చింది. సో కంట్రోల్ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ వచ్చిందో కొంచెం ఈ రెపో రేట్ తగ్గిస్తారు అనుకున్నాం. బట్ వాళ్ళు తగ్గించే లోపే మన జీడిపి స్లో డౌన్ అనేది స్టార్ట్ అయిందండి. మనం ఎక్కడ ఎక్స్పెక్టేషన్ 7.5, 7.2 పెట్టుకున్నాము, ఇప్పుడు ఆల్మోస్ట్ 6.2 వరకు మన జీడిపి అనేది మనకి ఎక్స్పెక్టేషన్ జీడిపి గ్రోత్ అనేది తగ్గింది. సో దీనికి కారణం కూడా ఈ మానిటరీ పాలసీ అని అందరూ అంటున్నారు. సో డెఫినెట్లీ వీ క్యాన్ సీ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ ఫ్రమ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ. అండ్ 8th February ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్, నిజంగా దేశ రాజధానికి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన ఫలితాలు కూడా మార్కెట్ ని పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాల్లో అంతా కూడా డిస్కషన్ నడుస్తుంది. ఏంటి 8th February మార్కెట్ ని ఎలా ఫేస్ చేయాలి అంటే, ఐ మీన్ ఆ పక్క రోజు? అవునండి, ఆ నెక్స్ట్ డే ఏంటంటే ఎప్పుడైనా మార్కెట్స్ కి కొంచెం స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే ఎప్పుడు బాగుంటుందండి. సో ఇప్పుడు కూడా కొంచెం కోయిలేషన్ గవర్నమెంట్ మార్కెట్ లో కొంచెం అంటే స్ట్రాంగ్ గానే వెళ్తుంది. బట్ స్టిల్ బీజేపీ ఇఫ్ ఈస్ హ్యావింగ్ మోర్ సీట్స్ దెన్ డెఫినెట్లీ వీ కెన్ గో విత్ సో మెనీ పాలసీస్. అన్నిటినీ కూడా మన పాలసీస్ ని కొంచెం ఈజీగా తీసుకువెళ్ళిపోతాము. కాబట్టి మనం ఆ రోజు డెఫినెట్లీ బీజేపీ గాని వచ్చినట్లయితే మార్కెట్స్ విల్ టేక్ పాజిటివ్. సో దట్స్ ఆల్సో ద రిజల్ట్ విల్ డెఫినెట్లీ విల్ గివ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ ద మార్కెట్స్ ఆన్ February 8th. రైట్. అండ్ అదే విధంగా ఏంటి అసలు నెక్స్ట్ మండేకి మార్కెట్స్ ని మనం ఏ విధంగా ఫేస్ చేయాలంటారు? అండ్ ప్రస్తుతానికి మార్కెట్స్ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? అండ్ ఇలాంటి క్రాష్ టైంలో కూడా మనం మన రాడార్ లో పెట్టుకోవాల్సిన స్టాక్స్ ఆర్ సెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటారు అసలు? సో ఫస్ట్ మన సపోర్ట్ లెవెల్స్ అండ్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ మాట్లాడుకునే ముందు వాల్టిలిటీ అయితే మార్కెట్ లో చాలా ఉందండి. ఒకే రోజు మనకి మార్నింగ్ పాజిటివ్ ఉంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ కి మళ్ళీ నెగిటివ్ అవుతుంది, మళ్ళీ పాజిటివ్ కి వస్తుంది. సో మచ్
వాలటిలిటీ అయితే మార్కెట్ లో ఉందండి. సో ఈ టైంలో మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే 23,000 మనం ఏదైతే అనుకున్నామో 23,050 అనేది చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ అండి ఇప్పటి వరకు. అది కానీ బ్రేక్ అయిందంటే దెన్ వీ కెన్ సీ 22,900 అండ్ ఇమీడియట్ సపోర్ట్ 22,800 దగ్గర మళ్ళీ మనకి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి 23,450 దగ్గర అయితే మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో నౌ ఈ బిఫోర్ యాక్చువల్ గా అయితే అండి బడ్జెట్ ముందు బడ్జెట్ ర్యాలీ ఉంటుంది. ఈసారి దట్ ఎవ్రీథింగ్ వీఆర్ మిస్సింగ్. ఈ బడ్జెట్ ర్యాలీ లేదు, ఈ బడ్జెట్ పాజిటివిటీ అవును. లేదు. అసలు ఈసారి అంతా కూడా అసలు చాలా బడ్జెట్ dull గా- ర్యాలీ అనే పదమే ఎక్కడ పదమే కనిపించట్లేదు. ఎక్కడా కనిపించట్లేదు. సో ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వేర్ ఒకవైపు ఎఫ్ఐఎస్ సెల్లింగ్, ఒకవైపు ట్రంప్ ఇంపాక్ట్, ఒకవైపు మన రూపీ కంప్లీట్ గా చాలా వరకు అండి డిప్రిషియేట్ అవుతుంది. అది కూడా కొంచెం మార్కెట్ ని ఇంపాక్ట్ నెగిటివ్ గానే చేసింది అనొచ్చు. 86.40 దగ్గరికి వెళ్ళిపోయి మన ఎఫ్ఐఎస్ సెల్లింగ్స్ వల్ల కానీ లేకపోతే అదర్ రీజన్స్ వల్ల రూపీ కూడా చాలా వీక్ అయింది. సో మచ్ ఆఫ్ నెగిటివిటీ అండి. సో ఈ బడ్జెట్ ర్యాలీ అనేది ఈ నెగిటివిటీలో ఎక్కడా కనిపించకుండా మనకి ఈసారి చాలా అదేంటంటే అంటే నర్వస్ గా చాలా అంటే దాన్ని ఏమంటే ఒక ఫియర్ పార్ట్ అనేది మొత్తం మార్కెట్ లో ఒక ఫియర్ పార్ట్ లాగా మనకి కనిపిస్తుంది. సో మాధవరెడ్డి గారు, మరి చూస్తున్నాం కదా మార్కెట్ లో వాలటాలిటీ నడుస్తుంది. మరి ఇలాంటి టైంలో కూడా మన రాడార్ లేదన్న కొన్ని సెక్టార్స్ మనం ఏదైనా అబ్జర్వేషన్ పెట్టుకోవచ్చు అంటారా? సో మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 వీక్ నుంచి అసలు మార్కెట్ ని ఈ మాత్రం అన్న హోల్డ్ చేసి ఈ మాత్రం సపోర్ట్ వస్తుంది అంటే కేవలం ఐటీ ఇండెక్స్ అండి. సో ఐటీ సెక్టార్ మాత్రం చాలా కొంచెం స్ట్రాంగ్ గా ఇప్పుడు మార్కెట్ ని సపోర్ట్ చేస్తుంది. సో ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మనం కొంచెం ఐటీని కొంచెం పాజిటివ్ గానే మనము తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఫార్మా కూడా కొంచెం పాజిటివ్ గా తీసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మనకి ఇంతకన్నా అంటే ఐటీ, ఫార్మా, ఇంకా తర్వాత మనం చూసుకోవాలంటే కొంచెం ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కొన్ని కంపెనీస్ మనము చెక్ చేసుకోవచ్చు అండి. సో బట్ బాగా నెగిటివ్ గా మనకు కనిపిస్తుంది పిఎస్యు ప్యాక్ కానీ, ఎనర్జీ, రియాలిటీ, ఎఫ్ఎంసీజీ, కన్జంప్షన్, ఆటో, ఇవన్నీ కూడా కొంచెం వీక్ గానే మనకి సెక్టార్స్ కనిపిస్తున్నాయి. సో ఇంకా కొంచెం స్టాక్ స్పెసిఫిక్ గా మనం వెళ్ళిపోతే ఇప్పుడు మహాకుంభ్ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 2 lakh crore బిజినెస్ జరుగుతుంది అంటున్నారు. సో ఈ ఏదైతే ఈ టూరిజం రిలేటెడ్ అంటే మనకి ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఫ్లైట్ టికెట్స్ 40,000-50,000 అంటున్నారు ఉంది. సో ఇండిగో ఇలాంటి కొన్ని ఎయిర్లైన్స్ ఎగ్జాంపుల్ అలానే మనం ఇండిగో తీసుకుంటున్నాం. ఇలాంటి ఎయిర్లైన్స్ కానీ లేకపోతే మేక్ మై ట్రిప్, ఎందుకంటే చాలా మంది చాలా ట్రావెల్ అయితే చాలా చేస్తున్నారండి. హోటల్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా మీరు ఇలాంటి స్టాక్స్ ని మనము ఈ ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని స్టాక్స్ ని మీరు కావాలి అంటే ఇలాంటి రాడార్ లో మనం తీసుకోవచ్చు. అలానే బడ్జెట్ రిలేటెడ్ ఏమైనా మీరు తీసుకోవాలి అనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ రైల్వేస్ ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే దే వాంటెడ్ టు కీప్ ఆల్మోస్ట్ 4 times ఇప్పటి వరకు వచ్చిన ఎలకేషన్స్ కి 3 to 4 times పెంచుతాం అంటున్నారు మనకున్న డిమాండ్ కి. సో రైల్వే స్టాక్స్ ని కూడా మీరు రాడార్ లో పెట్టుకోవచ్చు. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అగ్రికల్చర్ స్టాక్స్ ఎనీ హౌ దే విల్ గివ్. అండ్ ఎస్పెషల్లీ ఈసారి డిజిటల్ అండ్ ఐటీ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి బాగా కొంచెం స్పేస్ ఇస్తారండి. సో ఇలాంటి బడ్జెట్ రిలేటెడ్ సెక్టార్స్ అయినా ఈ డిజిటల్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ తర్వాత మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోటల్ స్టాక్స్ ఇలాంటి కొన్ని స్టాక్ స్పెసిఫిక్ గా ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చండి. బట్ డోంట్ బై ఎనీ ప్యానిక్ లో మనం బై చేయొద్దు మార్కెట్ పడిందని. అలానే డోంట్ సెల్ ఎనీథింగ్ ఇన్ ప్యానిక్. మీరు ప్యానిక్ లో సెల్ చేయొద్దు, ప్యానిక్ లో బై చేయొద్దు. జస్ట్ వెయిట్ ఫర్ ద ఎక్స్పర్ట్స్ ఎవరినైనా మీరు కన్సల్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు మార్కెట్ లో అయితే అంత డైరెక్షన్ అయితే కంప్లీట్ గా అయితే రాలేదండి. వెయిట్ అండ్ వాచ్. ఎనీథింగ్ మీకు మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీకి, మీ గోల్స్ కి అన్లైన్ అయితేనే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.